నూతన సంవత్సరం వేళ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని, భక్తుల రాకకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు. ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు ప్రారంభించామన్నారు. జనవరి 1న వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేశామన్నారు. ఆలయ దివ్య విమాన గోపురానికి భక్తులు విరాళాలు అందించాలని కోరారు. సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలతోటి భక్తులకి కావాల్సిన బేసిక్ మినిమం ఫెసిలిటీస్ మీద శ్రద్ధ పెట్టాం. చాలా వరకు దాటిని పూర్తి చేశాం. ఈ సంవత్సరం భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి కృపకు పాత్ర కావాల్సిన కోరుతున్నాము. వారికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రసాదాల కానించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా, మా స్టాఫ్ కూడా ఎవరికి కూడా లీవ్లు ఇవ్వకుండా ఆ రోజు దర్శనాన్ని కూడా చాలా తొందరగా స్టార్ట్ చేసి భక్తుల సౌకర్యం కోసం ప్రసాదాలు కానివ్వండి, ప్రత్యేక దర్శన భక్తులు కానివ్వండి, వీఐపీ బ్రేక్ భక్తుల దర్శనం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాము. మేము దానికి సంబంధించి దేవాలయ అలంకరణ కానివ్వండి, ఆ రోజు చేయాల్సిన పూజలు కూడా ఘనంగా జరిపించడానికి చేస్తున్నాం. అదేవిధంగా 10వ తారీఖు నాడు జరిగే ముక్కోటి ఏకాదశి సంబంధించి ఏర్పాట్లు స్టార్ట్ చేశాము. ఆ రోజు 5 గంటల 15 నిమిషాలకే స్వామివారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తారు.